చేస్తా. పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో ఏం రాయబడిందంటే, నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను అని రాయబడి ఉంటుంది. పోయిన వారం ఇదే వాక్యం మనం ధ్యానం చేశాం. నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. చదివిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అర్థమగినట్లు బోధించి, వాక్యపు లోతులలో మనల్ని ప్రతిష్ఠించి, పరిశుద్ధుల స్వాస్థ్యంలో దేవుడు మనల్ని అందరినీ భద్రపరచును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు మనలని గుర్రాల మాదిరిగా ఉండమన్నాడు అని పోయిన వారం మనం నేర్చుకున్నాం. దేని మాదిరిగా? గుర్రాలు అని అందరూ అనండి. ఏటి మాదిరిగా? గుర్రాలు. గుర్రముల మాదిరిగా ఉండమని, గుర్రములను పోలిన వారమై ఉండమని, గుర్రముల యొక్క విశిష్టతలని, వాటి లక్షణాలను కలిగి ఉండమని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడని పోయిన వారం మనం విన్నాం. దేవుడు సంఘాన్ని ఫరో రథములకు వాడిన గుర్రములతో పోల్చాడు. నా ప్రియురాల అంటే సంఘం. సొలొమోను షోలమ్మితిని వేస్తున్నాడు. సొలొమోను అంటే యేసు ప్రభు వారికి సాదృశ్యమని, షోలమ్మితి నల్లనిది, ప్రియురాలు అంటే సంఘం అని, యెరూషలేము కుమార్తెలు అంటే అన్యులని పోయిన వారం మనం విన్నాం. సొలొమోనుకు సాదృశ్యమైన యేసయ్య తాను వివాహం ఆడబోతున్న సంఘాన్ని చూచి ఏమంటున్నాడంటే, నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నేను నిన్ను పోలుస్తున్నాను, పోల్చెదను అన్నాడు. పోలిక. ఫరో రథాలకి కట్టిన గుర్రాలతో పోలిక. ప్రపంచంలో ఆ రోజుల్లో ఐగుప్తు అగ్రగామని, పెద్దన్న దేశమని, అప్పట్లో ఆ దేశానికి అందరూ భయపడేవాళ్ళని, పెద్ద సైన్యమని మనం మాట్లాడుకున్నాం. ఐగుప్తులో దొరికే గుర్రాలకి, ఐగుప్తులో ఉండే గుర్రాలకి బలం ఎక్కువని, అవి యుద్ధానికి బాగా పనికొస్తాయని పోయిన వారం విన్నాం. బిడ్డలారా, ఈ వారం ఏం చేద్దామంటే ఐగుప్తు గుర్రాలు ఎట్లాంటివి అనేది చెప్తా. ఇప్పుడు ఆ పోలికలు మనలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు అనమాట. ఆ పోలికలు మనలో ఉండాలి. గుర్రాన్ని పోలి మనము బ్రతకాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ గుర్రాల గురించి చెప్పే ముందుగా, గుర్రాలకి 3 వస్తువులు ఉంటాయి. కళ్ళకి ఏం కడతారు గుర్రాలకి? ఇప్పుడు చూసారన్నా? గుర్రాల గంతగంట ఇప్పుడు చూసారా? మనకి గుర్రాలు కనపడతాయి కదా మనం చూసేదానికి. మనం చూసే గుర్రాలకి కళ్ళకి గంతలు ఉండవు. ఆ రోడ్డు పక్కన మేస్తూ ఉంటాయి కాకుపల్లి దగ్గర. అవి తిండి తినక పెళ్లి కోసం తీసుకొని వచ్చి పెళ్ళిళ్ళు ఊరేగించడానికి దానికి మొత్తం కొట్టేసి, దానికి ఉండే రోషం అంతా బాగొట్టేసి, గడ్డి పెట్టి, ఆ మాసిపోయిన సవి సప్పిళ్ళని అన్నం పెట్టి, ఆ గడ్డి పెట్టి, ఇష్టం ఉంటుంది ఆ మనిషి. పెళ్లి కొడుకు ఎక్కినా కూడా వంగిపోద్ది. ఆ గుర్రాలు కదా మనం చూడాల్సింది. ఐగుప్తు గుర్రాలు చూడాలా. ఐగుప్తు ఎక్కడో తెలుసా? ఇంత బలంగా ఉంటుంది. ఒక్కొక్క కండ కాలు ఇంత దిట్టంగా ఉంటుంది అన్నమాట. దాన్ని నిలబడే స్టైలే వేరు. పాపం ఈ బలహీనం అయిపోయి ఉంటాయి. కానీ మామూలు గుర్రాలు అయితే ఎట్లా నిలబడతారు తెలుసా? బతుకుండేవాళ్ళు అల్లు చెప్పండి. బ్రతుకుండేవాళ్ళు ఇంకోసారి అల్లు చెప్పండి. హల్లెలూయా. ఐగుప్తు గుర్రాలు అనమాట, బలమైనవి. గుర్రాలకి గంత కడతారు. ఎందుకు కడతారంటే, గంత కట్టకుండా కానీ వదిలేరా, అది ఎట్టు పోతుందో దానికే తెలియకుండా పోద్ది. ముందుగానే అన్నామంటే ఇంకేం, అది మనం లాగిందాక ఆగదు ఇంకా. ఎందుకంటే మనకు కనబడదు. పైన కూర్చో ఉండేవాడు బ్రేక్ వేసిందాక పరుగు ఆపదు. ఇంకా దానికి ఒకటే తెలుసు, అన్నామంటే ఇంక వెళ్ళటమే ముందుకి. అది ఏం ఎట పిలుస్తారు నాకు తెలియదు. మరి మనం తోలితే అర్థం అవుతుంది మనకి. అది స్వారీ చేస్తే దాన్ని ఏమనాలో ఎట్ట తోలాలో మనకు తెలుస్తుంది. ఒకసారి పైన కూర్చున్నాడు, సరే కమాన్ స్టార్ట్ అన్నాడంటే ఇంక వెళ్తూ ఉండదు అడ్రస్ లేకుండా. దానికి ఏం కనపడదు. పరిగెత్తడం మీద అలవాటు అంతే. యజమానుడు ఇటు తిప్పితే ఇటు తిరగద్ది, ఇటు తిప్పితే ఇటు తిరగద్ది, పైకి లాగితే ఆగద్ది అంతే. ఎందుకంటే కళ్ళకే గంతలు కట్టారు. కళ్ళకు గంతలు కట్టకపోతే తన ఇష్టం వచ్చినట్టుగా పైనుడు మాట వినకుండా పరిగెస్తుంది ఇంకా ఆ మనిషి. దానికి ముందుకు పరిగెత్తడమే అలవాటు. దానికి భయం లేదు. గుర్రాలకు అసలు భయం ఉండదంట. అది చూడండి, గుర్రాలకి ఏముండదు, భయం ఉండదు. కాబట్టి దాన్ని ఎట్ట పడతారు పరిగెస్తారు. దాన్ని కళ్ళకి గంతలు కడతారు. నంబర్ 2, నోటికి కళ్ళెం. నోటికే కళ్ళెం, కళ్ళకి గంతలు. 3వది ఏంది? కాళ్ళకి నాడాలు, గుర్రపు నాడాలు. నాడాలంటే ఏంది?
కాళ్ళకి ఐరన్తో వేస్తారు. మన ఎద్దులకి బర్రెలకి వేస్తారే అన్న, ఏమంటారు వాటిని? మనం ఏమంటామన్నా? నాడాలి అంటారా? బర్రెలకి వేసేది నాడాలి అంటారా? అదేలే, బర్రెలకి వేసేది కాదు కానీ ఆవులకి వేసేది కాదు, దానికి ఇంకా బలమైంది వేస్తారనమాట. అది యుద్ధంలో పరిగెత్తాలి కాబట్టి మంచి మంచి నాడాలు వేస్తారు, దాని కాళ్ళకు దెబ్బతినకుండా వేస్తారనమాట. బిడ్డలారా, ముందు ఈ మూడిటి గురించి ఆలోచించి అప్పుడు ఐగుప్తు గుర్రాల శ్రేష్టత ఏందో చెప్తాను మీకు. ప్రతి క్రైస్తవుడికి ఖచ్చితంగా ఈ భూలోకంలో కళ్ళకి గంతలు ఉండాలా అని దేవుడు చెప్తున్నాడు మనకి ఈరోజు. కళ్ళకి ఏముండాలి? చెప్పాలి గట్టిగా, ఒక్కసారి హల్లెలూయా అనండి. క్రైస్తవ గుర్రాలకి ఏముండాలి? ఖచ్చితంగా కళ్ళకి గంతలు ఉండాలి. ఆ పాట తీసి పెడతలే. కళ్ళకి గంతలు ఎందుకు అంటే, ఈ భూలోకంలో ఏది పడితే అది చూడడానికి మనకు అధికారము లేదు. క్రైస్తవులకి, దేవుని బిడ్డలకి ఏది పడితే అది చూచే అధికారం లేదు. కళ్ళని జాగ్రత్త చేసుకోమని వాక్య సెలవిస్తుంది మనకి. మనం కొత్త నిబంధనలోనే ఉన్నాం. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారు, కానీ పరలోకానికి వెళ్ళినా కూడా మనకు అక్కడ తరగతులు ఉన్నాయి. ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు. అమ్మా, చదువుకున్న వాళ్ళకి ప్రైజులు ఇస్తారు. ఇక్కడ ఉండారా లేరా? ఏడుంటే చెప్పండి. చదువుకున్న వాళ్ళకి ఏమి ఇస్తారన్నా? ప్రైజులు ఇస్తారు. ఫస్ట్ ప్రైజు ఉంటుందా? సెకండ్ ప్రైజ్ ఉంటుందా? థర్డ్ ప్రైజ్ ఉంటుందా? ఏసేపు ఉంటుంది తల్లా? ఏంది ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే ఏంది? 500కి 490 వచ్చినోడికి ఫస్ట్ ప్రైజ్, 489 వచ్చినోడికి సెకండ్ ప్రైజ్, 488 వచ్చినోడికి థర్డ్ ప్రైజ్. ఒక్క మార్కే తేడా. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. కబడ్డీ పోటీలు, క్రికెట్ పోటీలు పెడుతుంటారు. ఫస్ట్ గెలిచిన వాళ్ళకి 50,000, సెకండ్ టీము, రన్నింగ్ టీము 40-25 పెడతారు. ఏంది ఫస్ట్ ఏంది సెకండ్ ఏంది? మళ్ళీ అందరూ ఆడుతున్నారు కదా, వాళ్ళతో పాటు చాలా ఆడతారు, చాలా టీములు ఆడతాయి. లాస్ట్కి అన్నీ ఓడిపోయి 2 మాత్రమే గెలుస్తాయి. సతీష్ అవును కదలే, 2 గెలుస్తాయి. వరల్డ్ కప్ గెలిచింది ఇండియా అంటే ఇండియా అందరూ ఓడించి వరల్డ్ కప్ గెలిచింది. ఇంకెవరికి ప్రైజులు ఇచ్చేది? అదిగో ఆ ఇండియాతో లాస్ట్లో ఆడింది, ఓడిపోయిందే, రన్నరప్ అంటారు దాన్ని. ఆ దేశాన్ని రన్నరప్, సెకండ్ ప్రైజ్ అనమాట. ఈ లోకంలో దేవుడు మనకు ఆల్రెడీ పెట్టేసాడు, మనకి కొన్ని చూసి తెలుసుకోవడానికి. ఎలాగైతే చదివే పనిలో కానీ, లేకపోతే ఆటల పోటీల్లో కానీ, చదువుల పోటీల్లో కానీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఉంటాయో, పరలోక రాజ్యంలో కూడా మనకి బహుమతులు, ప్రైజులు ఎట్లాగే ఉంటాయి. పరలోక రాజ్యంలో ఫస్ట్ ప్రైజ్ ఎవరికో తెలుసా? కళ్ళకి గంతలు కట్టుకున్న వాళ్ళకి. ఆమేనండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు మనల్ని ఇక్కడ కొట్టడు. చెడు చూపు చూడగానే వచ్చి గడపరిచిన పాత్ర మనల్ని ఏమన్నా ఎవరన్నా బాధాడా? ఎవరన్నా ఇప్పుడు దాకా ఏమన్నా శాంతిరాజనా నిన్నేమన్నా నన్నేమన్నా బాధాడా? పోయిటా అండదు. ఆయనకు అనవసరం. ఆడకు వస్తారు, రేపు ఆడకు వస్తారు కదా. ఆడకు వచ్చినప్పుడు ప్రైజులు లెక్క వచ్చేస్తుంది, బహుమతులు. ఫస్టా, సెకండా, థర్డా, ఫోర్తా, 30, 40, 70 మనకు తెలీదు. కానీ పరలోకంలో బైబిల్ ఒక మంచి మాట చెప్పింది. పరలోకంలో గొప్పవాళ్ళు ఉంటారంట, అల్పులు కూడా ఉంటారంట పరలోకంలో. చెప్పండి, పరలోకంలో ఎవరు ఉంటారు? గొప్పవాళ్ళు ఉంటారు, అల్పులు ఉంటారు. అల్పులు అంటే సామాన్యమైన వాళ్ళని అర్థం. సామాన్యమైన వాళ్ళు. వీళ్ళకి కళ్ళు గంతలు ఉండవు, సినిమాలు హుషారుగా చూస్తుంటారు, సీరియళ్ళు హ్యాపీగా చూస్తారు, బూతులు కూడా హ్యాపీగా మాట్లాడేస్తుంటారు, మళ్ళీ చర్చికి వచ్చి బలలో చేతు కూడా వేస్తుంటారు. వీళ్ళు సామాన్యం, పెద్ద వీళ్ళ గురించి చెప్పుకోవాల్సిన ఏం లేదు. వీళ్ళు ఏమైనా చూస్తారు, ఏదైనా చేస్తారు, హ్యాపీగా చర్చికి వస్తుంటారు. పాస్టర్ గారు వాక్యం చెప్పినప్పుడు మనకి ఎందుకు అనుకుంటారు. వీళ్ళు కూడా వస్తారు పరలోకానికి. ఏమో మనం చెప్పలేము బిడ్డరా. అట్టని నేను మిమ్మల్ని అట్టే ఉండమని చెప్పట్లా, రావచ్చు. అగ్నిలో నుంచి చెయ్యబట్టి లాగినట్టుగా కొంతమందిని దేవుడు లాస్ట్ మూమెంట్లో సిలువలో దొంగని కాపాడినట్టు కొంతమంది కాపాడుకుంటాడు. ఆయన ప్రేమది. ఎందుకంటే మనం అందరం ఆయన బిడ్డలం కదా. ఏసేపు మనం ఎవరం తెల్ల, ఆయన పిల్లలవి. దేవుడు మనల్ని మన పవిత్రతను బట్టి ప్రేమించట్లా. గుర్తుపెట్టుకోండి, దేవుడు మన నీతిని బట్టే కనుక మనల్ని ప్రేమించే పని అయితే ఇక్కడ ఒక్కరు కూడా ఆయన ప్రేమకు నోచుకోలేరు. ఆయన ప్రేమను పొందే హక్కు మన కూర్చున్న మనలో ఎవరికి కూడా లేనే లేదు. ఎందుకంటే మనలో ఏ మంచి కూడా లేదు. నా మాట అర్థమవుతున్నాయా? మన నీతిని బట్టే, మన పవిత్రతను బట్టే దేవుడు మనల్ని ప్రేమించే పని అయితే ఇక్కడ ఒక్కరు కూడా దేవుని ప్రేమను పొందలేరు. కారణం ఒక్కరు కూడా నీతిమంతుడు లేనే లేడు.
అయితే మన నీతిని బట్టి దేవుడు మనల్ని ప్రేమించట్లేదు, మనం పవిత్రులమని దేవుడు మనల్ని ప్రేమించట్లేదు. మనం పాపములో ఉండగానే యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం పాపులమై ఉన్నప్పుడే తండ్రి మనల్ని ప్రేమించి తన కుమారుడు రక్తం ద్వారా మనల్ని దగ్గర తీసుకున్నాడు. ఇప్పుడు కాబట్టి మనం ఆయన పిల్లలమి, ఆయన వారం కాబట్టి మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి సిలువలో దొంగ మాదిరిగా ఎన్ని పోకిరి శాస్త్రాలు చేసి ఎన్ని ఎర్రేషాలు వేసిన లాస్ట్లో ఏడ్చి ఆ శివుడి గారిచి రెండు కీ అని దానికి ఆయనకు సంతోషం కలిగి ప్రేమ వచ్చేసి తీసేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మనం చెప్పలేం ఏయ్ మీరు నరకానికి పోతారు అని మనం చెప్పలేం, ఏయ్ మీరు మాత్రం పరలోకం అని చెప్పలేం. తీర్పు అయింది, ఆయన తండ్రి ఆయన ఇష్టం. బైబిల్లో ఇంకొక ఆధారం కూడా ఉంది. ఒక పొలంలో పనిచేయడానికి కొంతమందిని ఉదయాన్నే మాట్లాడుకుంటాడు, అవునా కాదా? ఉదయాన్నే మాట్లాడుకుంటాడా? వాళ్ళు పోయి పని చేస్తూ ఉంటారు. కరెక్ట్గా 12 గంటలకు ఇంకో టీం వస్తుంది పని చేయడానికి. మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలకు ఎవరు పిలుస్తారు తల్లి పనికే? ఇదే ఎక్కువ అనుకుంటే మళ్ళీ 3 గంటలకు ఇంకో టీంని పిలిచాడు మధ్యాహ్నం 3 గంటలకి. మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి ఏం పని చేయాలా? పొద్దున్న నుంచి పని చేస్తూ ఉంటారు కొంతమంది. మధ్యాహ్నం 3 గంటలకు పిలిచాడు. ఇంకా బాధాకరమైంది ఏంటంటే ఇంకొక 10 నిమిషాలు పనిలోంచి లేహేస్తారు అనగా ఇంకో టీం వచ్చింది మళ్ళీ లాస్ట్లో. పెళ్ళికి పిలవని పేరంటం లాగా ఇంకో 10 నిమిషాలకు పని అయిపోతాను. అప్పుడు వచ్చి పెద్ద ఫోజులు కొడతా ఉన్నారు. 10 నిమిషాలకు అంతా లేసారు పనిలో నుంచి. అందరికి ఇప్పుడు కూలీ ఇస్తున్నాడు. ఉదయం వచ్చి అనుకుంటున్నాడు వీళ్ళందరి మధ్యలో వచ్చారు కదా, నాకు ₹1 ఇస్తానన్నాడు, ఒక ₹100 ఇస్తానన్నాడు. వీళ్ళందరి మధ్యలో వచ్చారు కాబట్టి నాకు ఇంకా 100 ఎక్స్ట్రా ఇస్తాడేమో అనుకున్నారు ఫస్ట్ నుంచి పనిచేసేవాళ్ళు ఉదయం నుంచి. వాళ్ళకి మాత్రం 100 ఇచ్చాడు. ఆమెనండి, వాళ్ళకి ఇస్తానన్న 100, వాళ్ళతో మాట్లాడకుండా ₹100 వాళ్ళకి ఇచ్చాడు. ఇప్పుడు మధ్యాహ్నం వచ్చాడే 12 గంటలకి వాళ్ళు వచ్చారు. ఇప్పుడు వాళ్ళకు కూడా 100 తెస్తున్నాడు. ఈ ఫస్ట్ చేసిన వాళ్ళు కులుకున్నారు. ఇంక రే మనం పొద్దున్న నుంచి ఎండలో కష్టపడితే మనకి 100 ఇచ్చాడు. మధ్యాహ్నం వచ్చిన వాళ్ళకి ఎంత నేను ఇదా అనుకుంటాడు. మళ్ళీ 3 గంటల వాళ్ళు ఇచ్చారు, వాళ్ళకు కూడా 100 తెస్తుంటానా? ఇంకా చిన్న బాధ కాదు ఈ పొద్దున వచ్చిన వాళ్ళకి. ఒరే 3 గంటలు వచ్చినోడు కూడా 100 ఇస్తున్నాడు ఏంది? ఇంకా బాధ ఏంటంటే 10 నిమిషాల క్రితం వచ్చారే వాళ్ళకు కూడా ఇంకా ఉండబట్టలేకపోయారు. వీళ్ళు వెళ్ళిపోయారు అంతే. యజమానుడా సార్ ఆసామే ఎంత ఘోరమైన నువ్వు చిన్నోడు కాదు నువ్వు. వాడు నిందకాక వాడు 12 గంటలకు వచ్చిన వాడికి 100 ఇచ్చావు, 3 గంటలకు కూడా 100 ఇచ్చావు. అబ్బా 10 నిమిషాల క్రితం వచ్చిన ₹100 ఇచ్చావు, పొద్దున్న నుంచి పనిచేసిన మాకు మాత్రం అంతే 100 ఇచ్చావు అని ఆయన మీద అరుస్తున్నారు. అప్పుడు యజమానుడు అన్నాడు, ఒరే భాషాబాయ్ ఎట్రా, ఉదయాన్ని మీతో పని మాట్లాడుకున్నప్పుడు మీకు ఎంత ఇస్తాను చెప్పాను? మీరు మిమ్మల్ని ఎంతగా మాట్లాడుకున్నాను నేను? కూలికి 100కి కదా. మీరు అడిగిన ప్రకారం మీకు నేను చెప్పిన మాట ప్రకారం 100 ఇచ్చేసా. అయిపోయిందా? నీకు న్యాయం జరిగిందా? ఆ తర్వాత నేను పిలుచుకున్నోడికి నా ఇష్టం, అది నేను 100 ఇస్తానో 200 కూడా ఇస్తాను. నీదేంది? నీ డబ్బా ఎందుకు కొనుక్కుంటున్నావు నువ్వు? ఎందుకు అసూయ నీకు? అది నాకు ఇష్టమైంది వాళ్ళకి ఇయడానికి అంటాడు. చూడండి, అట్లాగే రేపు ఈ సుట్టాబీడి సిగరెట్ తాగేవాళ్ళు, లేకపోతే ఈ పాన్ పరగలు వేసుకునేవాళ్ళు లాస్ట్ ఏమో ఎట చేస్తాడో తెలియదమ్మా. ఆ ప్రేమ గల తండ్రి ఫస్ట్ పేజీలో కూర్చోబెట్టాను, కానీ ఆ లాస్ట్లో కూర్చోబెట్టేస్తా వీళ్ళని తీసుకెళ్ళి. లాస్ట్ మూమెంట్లో కొంతమంది పరలోకం తీసుకెళ్ళిపోతాడు. దేవుడు తీసుకెళ్ళిపోతాడు. ఆయన పేరే ప్రేమస్వరూపి. ఆమె నన్ను గట్టిగా, ఆయన పేరే ప్రేమస్వరూపి. ఏమో చెప్పలేము, ఆ టైంలో అక్కెళ్ళిపోతాడు. ఆ ప్రేమగల తండ్రి. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే పరలోక రాజ్యంలో అందరిని ఒకే చోట మాత్రం పెట్టడు. ఈ భూమి మీద బ్రతికినప్పుడు ఎవరైతే కళ్ళకి గంతలు కట్టుకొని బతుకుతారో, నోటికి కళ్ళెం పెట్టుకొని బతుకుతారో, కాళ్ళకి నాడాలు కట్టుకొని బతుకుతారో వీళ్ళని ప్రథమ స్థానంలో పెడతాడు దేవుడు యేసు నామములో. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కళ్ళ గంతలంటే ఇష్ట ప్రకారం ఏ పడితే మనము చూడకూడదు, ఫోన్లకు బానిసలు కాకూడదు, తర్వాత అపవిత్రమైన కామ సంబంధమైన వాటికి చెవులు ఇవ్వకూడదు, కళ్ళు ఇవ్వకూడదు, ఏది పడితే చూడకూడదు, భయం లేకుండా ప్రవర్తించకూడదు. బైబిల్ మంచి మాట చెప్పాడు యేసయ్య, దేహానికి దీపాలు కళ్ళు, దేహమునకు దీపము కన్నే గనుక ఆ కన్ను మంచిదైతే దేహమంతా వెలుగుమయమై ఉంటుంది. ఆమేనండి. ఆ కన్ను గనక చెడ్డదైతే దేహమంతా చీకటమయమై ఉంటుందని మత్తయి సువార్తలో రాయబడింది. కళ్ళు మంచిగా ఉన్నాయనుకోండి దేహం అంతా పరిశుద్ధంగా ఉంటుంది.
కన్ను చెడ్డదైందనుకోండి, దేహం అంతా చెడ్డదైపోద్ది. అందుకే దీపాల వంటి కళ్ళని మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే పెట్టేది దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనికి కూడా మనం దేవుని సహాయం అడగకూడదు. ఏసేపు నా కళ్ళు జాగ్రత్త చేసుకునే కృప నాకు ఈ నాయన, నేను ఫోన్ చూడకుండా ఉండలేకపోతా అనకూడదు. మళ్ళీ మనం ఇది చేయొచ్చు, ఇది చేయగలం. మనం చేయగలిగేది మనం చేయాలి. మనము చేయలేని దానిని దేవుడు మన కృప సహాయం చేస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. తాగుడు చేయించడం మన వల్ల కాదు. ఫోన్లు చూడకుండా కళ్ళని జాగ్రత్త చేసుకోవటం మాత్రం మనం చేయొచ్చు. వ్యభిచారంలోంచి బయటకు రావడం మన వల్ల కాదు, అది దేవుడే లేపాలా. కానీ మోహపు చూపులు చూడకుండా మనం జాగ్రత్త చేసుకోవచ్చు, మన కళ్ళను మనం కంట్రోల్ చేసుకోవచ్చు. తిమోతికి పౌలు గారు చెప్తారు, యవనుడా యవనేచ్ఛల నుంచి దూరంగా పారిపో అని చెప్పాడు పౌలు గారు తిమోతికి. ఏం చేయాలి మనం? ఏం చేయాలా? కళ్ళకు గంతలు కట్టుకొని ఎక్కడైతే పాపం ఉందని మనకు డౌట్ వస్తుంది అక్కడి నుంచి ఏం చేయాలా? దూరంగా పారిపోవడానికి కూడా దేవుడు కృపడగల. నాయన పారిపోయే కృపడి నాయన, నేను ఎంత పారిపోవాలనుకున్నా అక్కడే ఉండాలి తండ్రి. ఏంటి పారిపోదానికి కూడా ఎంత ఏడవాలా సతీష్? ఆ నుంచి పారిపోయేదానికి కూడా మనం శాంతక పారిపోవాలి దేవుడు చెప్తే పారిపోయేదానికి కూడా దేవుడు కృపడుతుంటారు. నేను పారిపోయే కృపడి నాయన, పారిపోయే కృపడి. ఏంది లేచి పరిగెత్తి ముందు నువ్వు ఆ ఫోను ఆ టీవీకి దూరంగా పారిపో. కొడుకులకు టీవీ పెట్టడానికి వెళ్ళిపో బయటికి, తప్పదు. ఈ భూలోకంలో కొన్నిటి మనం దూరంగా పారిపోతేనే బతకగలుగుతాం పవిత్రంగా. కళ్ళకి గంతలు కట్టాలి బిడ్డ. ఇది నేను ఎవరు చెప్తున్నానంటే ఫస్ట్ ప్రైజ్ పొందుకోవాలి పరలోకం అనుకునే వాళ్ళు చెప్తున్నాను నేను ఈ మాట. ఒకవేళ బ్రతికినంత కాలం అపవిత్రత 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 అపవిత్రత, పాపం పాపం పాపంలోనే ఉండి, చర్చికి వస్తా పాపంలోనే ఉండి పాపంలోనే చచ్చిపోతే ఖచ్చితంగా నువ్వు పరలోకం పోతావు. నేను గ్యారెంటీగా చెప్పలేను. అది నేను చెప్తున్నా కదా, నేను గ్యారెంటీ చెప్పను. పరమ తండ్రి ఇష్టం. ఒరే నీకు ఎన్నిసార్లు మాట్లాడినా కూడా నువ్వు నీ ఇష్ట ప్రకారమే బతికే, కానీ నా కోసం ఒక్క తీర్మానం కూడా చేయలేదురా. రే సోమరివైన చెడ్డదాసుడా, వీడి కాళ్ళు కట్టి బయట పడేయండి అన్నాడు అనుకోండి, మనం ఏం చేయలేం దానికి. పాపము చేయమని దేవుడు ఎప్పుడు మనకు చెప్పడు, గుర్తుపెట్టుకోండి బిడ్డ. పాపం చేస్తా ఉండండి, నేను క్షమిస్తా ఉంటాను చెప్పడు దేవుడు మనకి ఎప్పుడు. దేవుని బిడ్డలంగా 850 కోట్ల మంది భారతీయుల్లో నుంచి నిన్ను నన్ను దేవుడు కోరుకొని ఆయన రక్తంతో కడిగి పవిత్రపరిచి క్రైస్తువులుగా చేసినందుకు మనము కూడా మన బాధ్యతగా కళ్ళకి గంతలు కట్టాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. గంతలు కట్టుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది. పాపం నుంచి దూరంగా పారిపోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంటుంది. రికార్డ్ డ్యాన్సులు వేసే వాళ్ళకి దూరంగా వెళ్ళకపోతే మనం కూడా పడిపోతామన్న భయంతో రికార్డ్ డ్యాన్స్ వేసే వాళ్ళకి దూరంగా వెళ్ళిపోవాలి. మనం బూతులు మాట్లాడే వాళ్ళకి దూరంగా వెళ్ళిపోవాలా. అక్రమ సంబంధాలు అంటగట్టే వాళ్ళకి దూరంగా పారిపోవాలా. వాళ్ళతో మాట్లాడితే కలిపేస్తారు, అంతే వాళ్ళని కలిపేస్తారు. ఇటువంటి వాళ్ళతో మనం చాలా దూరంగా ఉండాలా. పడిపోయిన తర్వాత ఏడవటం కాదు, మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. అందుకే కళ్ళకి ఏం కట్టుకోవాలి? కనికరాజు ఏం కట్టుకోవాలా? గంతలు. రెండో మాట ఏముంది? నోటికి కళ్ళెం. ఫరో రథాశ్వములతో పోలుస్తున్నాడు దేవుడు మనల్ని, గుర్రాలతో పోలుస్తున్నాడు. ఎందుకంటే నోటికి కళ్ళెం ఉండాలి బిడ్డారా. నోటికి కళ్ళెం అంటే అర్థమైందంటే ఈ నోరుని ఎట్ట పడితే అట్ట వాడడానికి మనకు అధికారమా? క్రైస్తవులకి నోటిని ఎట్లా పడితే అట్లా వాడుకోవడానికి అధికారమో లేదు. ఒకవేళ వాడితే 3rd ప్రైజా, 4గా, 20వ ప్రైజా, 30వ ప్రైజ్, అసలు ప్రైజ్లే లేకుండా ఎత్తుకుపోయి ఎక్కడ పడేస్తాడా నాకు తెలియదు. బిడ్డలు మీకు మంచి మాట చెప్తున్నానండి. పరలోక రాజ్యం అంటే ఒక చిన్న ఊరు కాదు బిడ్డ, ఒక చిన్న ఊరు కాదు. ఇప్పుడు అమెరికా తెలుసా? 40,000 కిలోమీటర్ల దూరం ఇక్కడికి అమెరికా. మన దేశానికి 40,000 కిలోమీటర్ల దూరం. అట్లాగా వేలు కాదు లక్షల కిలోమీటర్ల దూరాల్లో కొన్ని గ్రహాలు, 1000 కోట్ల గ్రహాలు ఉన్నాయి అక్కడ. ఈ 1000 కోట్ల గ్రహాలన్నిటిని కలిపితే పరలోక రాజ్యం అని దేవుడు చెప్పాడు. రేపు మనం ఏం చేయలేము. సరే ప్రభు నువ్వేం చెప్తే అది అనాల్సిందే. ఆయన నివసిస్తున్న చోటు వేరు, ఈ చుట్టూ ఉన్న గ్రహాలు వేరు. దేవుడు చిత్తమైతే ఈ ప్రైజులు బహుమతులు వచ్చిన వాళ్ళని, ఫస్ట్ ప్రైజ్ వాళ్ళని ఒక దగ్గర, ఆయన దగ్గరగా ఫస్ట్ ప్రైజ్ వాళ్ళని, సెకండ్ ప్రైజ్ వాళ్ళని కొంచెం దూరంగా, థర్డ్ ప్రైజ్ వాళ్ళని ఆ పక్క, 4 ఆ పక్క, 30 అలా ఆడో ఆ గ్రహం మీద ఈ గ్రహం మీద ప్రపంచం మొత్తం ఇసిరేసిన కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరేమంటారంటే ఇసిరేస్తే వెళ్ళలేదు సార్, అగ్ని తెప్పించుకుంటాం కదా అనుకున్నారంటే ఓకే, అది కూడా మంచిదే. అట్లా అనుకున్నామంటే ఓకే, అది కూడా మంచిదే. అగ్ని తెప్పించుకుంటే చాలు మనకి ఈ లోకంలో. మీరు దానికి సంతోషపడిపోతే నేనేం అనలేను. కానీ ప్రభు మనకు చెప్పేది ఏంటంటే
అది మనం చెప్పలేం. అసలు వెళ్తామా లేదా గ్యారెంటీ మనకు లేదు. ఆయన ప్రేమతో తీసుకోపోవాల్సిందే పరలోకానికి. కానీ భూలోకంలో బతికినప్పుడు మనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి మన నోటికి శక్తిని, దేవుడు అధికారాన్ని ఇవ్వలేదు. ప్రసంగ గ్రంథంలో ఏముంటుందంటే, ప్రసంగ గ్రంథంలో ఏముంటుందంటే, ఆయన ఆకాశం అందున్నాడు దేవుడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కాబట్టి నీ మాటలు కొద్దిగా ఉండాలి అని చెప్పింది బైబిల్. చెప్పండి, మాటలు ఎట్టుండాలంటమ్మా? మాటలు ఎట్టుండాలి? ఎక్కువగానా కొద్దిగానా? మర్యాదగా చెప్పండి. బతుకుండేవాడు హల్లెలూయా అనండి ఒకసారి. బతుకుండేవాడు హల్లెలూయా చెప్పండి ఇంకోసారి. గట్టి చెప్తాం హల్లెలూయా. దేవుడు ఆకాశం అందున్నాడు, మనం భూమి మీద ఉన్నాం కనుక మన మాటలు కొద్దిగా. దేవుడు అందుకే మనకు ఒక్క నోరు పెట్టి 2 చెవులు ఇచ్చాడు. ఊహించుకోండి, 2 నోరులు పెట్టి ఒక చెవి పెట్టుంటే అప్పుడు మనం ఎక్కువ మాట్లాడాలా. ఒకవేళ 2 నోరులు పెట్టుంటే మనం చూడలేమేమో అసలు ఎట్టుండేది. వెనక ఒక నోరు ముందు ఒక నోరు కానీ ఉంటే, ఈ నోరు మాట్లాడుతుంటే అది సైలెంట్ అవుద్ది, అది మాట్లాడితే ఇది సైలెంట్ అవుద్ది, 2 కలిసి మాట్లాడితే ఇంకా మనం ఎట్లుండేది ఊహించుకోండి. అసలు 2 నోరులు పెట్టుంటే దేవుడా మనకు ఒక్క నోరే పెట్టాడు, 2 చెవులు పెట్టాడు. బైబిల్లో మంచి మాట రాయబడింది, మీరు మాట్లాడుటకు నిదానించువారునో వినుటకు వేగిరపడువారునై ఉండవలెనని అని చెప్తారు పౌలు గారు. క్రైస్తవులు మాట్లాడడానికి నిదానించాలా, వినడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపాలా. ఆ వినేది కూడా ఏం వినాలి? అమలక్కల మాటలు కాదు, ఆ వినేది కూడా క్రీస్తును గూర్చిన మాట వినాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసును గూర్చిన మాట, విశ్వాసమును గూర్చిన మాట, వాక్యం వినుట వలన విశ్వాసము కలుగును. ఆ మాట క్రీస్తును గూర్చిన అయి ఉండాలి. దేవుని సంబంధించిన విషయాలు, వాక్యం, దేవుని సంబంధమైన విషయాలు, భౌగోళిక లోక సంబంధించిన విషయాలు కాదు, దేవుని విషయాలు ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలి. ఆమేనండి. అందుకే మన నోటికి ఏం వేసుకోవాలి? కళ్ళెం. గుర్రాలకి కళ్ళెం ఉంటుంది నోటికి. అందుకే 2 గుర్రాలు ఎప్పుడైనా పక్క పక్కన కూర్చొని నవ్వుకుంటా మాట చూసాను కదా. శాంతిరచన నా మాట అర్థమైంది. 2 గుర్రాలు ఆసుపత్రి వేసుకొని కూర్చొని చేతు చేసుకొని చెయ్యి మీద చేసుకొని ఏ బావా అని ఇద్దరు 2 నవ్వుకుంటా గుర్రాలు మాట్లాడుకున్నట్టు నేనైతే ఇప్పుడు వరకు చూడలా. మరి మీరు చూసుంటే నాకు చెప్పండి. గుర్రాలు మనలాగా ముచ్చట్లు పెట్టుకొని చేతుల మీద చేతి చేసుకొని కాలు మీద కాలు వేసుకొని లేకపోతే చేతులు పట్టుకొని రోడ్ల మీద తిరగవు, ఫ్రెండ్షిప్ చేయవు. వాటికి ఒకటే పని, ఉసుకో అన్నాడంటే ఇంక పరిగెత్తడమే. దాని పని పరిగెత్తడం, పని చేయటం అంతే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకైనా నాకైనా దేవుని దగ్గర బహుమతి రావాలంటే, పరలోక రాజ్యంలో ప్రభువుకి దగ్గరగా మనం నివసించాలంటే, పరలోక రాజ్య సరిహద్దుల్లో మన జీవించాలంటే, పరలోక రాజ్యంలో గొప్ప వాళ్ళ లిస్టులో మనం ఉండాలంటే మన నోటిని భూమి మీద కట్టాలి, ఖచ్చితంగా కట్టాలి. పరులు గూర్చిన మాటలు అస్సలు మాట్లాడడం మానేసేయాలి. వేలు పెట్టి చూపి తిరస్కరించడం మానేయాలి. వాడిట్ట, వీడిట్ట, ఆమెట్ట, ఈమెట్ట, ఆయనట్ట, ఈయనట్ట, వాడి బతుకు మాకు తెలియదా, దీని బతుకు మాకు తెలియదా, వాడి బతుకు మాకు తెలియదా అంటా ఉండు. నీ బతుకు కూడా తెలిసే రోజు వచ్చేస్తుంది ఖచ్చితంగా. మనం ఇతరులకు ఏ తీర్పు అయితే తీరుస్తుంటామో అదే తీర్పు మనకు వచ్చేస్తుంది. కొంతమంది చూడండి, అసలు నేను అనుకోలేదక్క ఆ మనిషి అట్లా చేస్తుందనే, ఆ మనిషికి అవసరమా ఇప్పుడు ఈ టైంలో అవసరం అయ్యా, ఈ టైంలో ఆ మనిషి కోరికలు అవసరమా, పెళ్ళిళ్ళు వచ్చారు, ఇప్పుడు వాడితో మాట్లాడుతుందంట ఫోన్లో, ఓ అమ్మ మంచిది అనుకున్నా నేను అని అంటారు. కొంతకాలానికి రివర్స్ అయిపోద్ది సీను. ఏ మనిషి అయితే అటనిందో ఆ మనిషి గురించి మాట్లాడుకుంటారు లోకం అంతా. అటు చేస్తాడు. కొలిచిన కొలత పడిపోద్ది మనకి. అందుకే ఇతరుల గురించి మాట్లాడడం ఎంత తొందరగా మానేస్తే మన బతుకులు అంత బాగుంటాయని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవసరమైతే వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి తప్ప ఇతరుల బలహీనతల గురించి, వాళ్ళ బాధలు, వాళ్ళ పాపం గురించి మనం ఎక్కువగా మాట్లాడకూడదు. క్రైస్తవుల నోటికి కళ్ళెం ఉండాలా. 3వ మాట, లాస్ట్ మాట, కాళ్ళకి నాడాలు. 2 చెప్పా. ఏం చెప్పాను? కళ్ళకి గంతలు. ఏవి చూడాలో అవే చూడాలి. చూడకూడని వాటి వద్ద నుండి దూరంగా పరిగెత్తి వెళ్ళిపోవాలి. 2, నోటికి కళ్ళెం ఉండాలి. ఏవి మాట్లాడాలో అవే మాట్లాడాలి. కొద్దిగా మాట్లాడాలి మనం దేవుని బిడ్డలమే. ఏవి మాట్లాడకూడదో వాటి దగ్గర నుంచి దూరంగా పారిపోవాలి. దేవుని మాటలు వినడానికి వేగిరపడాలి. ఎక్కువ దేవుని మాటలు వినాలి. దేవుని మాటలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోవాలా. పాడు మాటలు చెప్పే వాళ్ళ దగ్గర కూర్చుంటే జీవితం నాశనం అయిపోద్ది, ఇబ్బంది అయిపోద్ది. ఇద్దరు దేవుని బిడ్డల దగ్గర కూర్చుంటే ఏం మాట్లాడుకోవాలా? వాకింగ్ గురించో, దేవుని బిడ్డల గురించో, సువార్తల గురించో, సంఘం గురించో, లేకపోతే మా గురించి ప్రార్థన చేయక్క, మీ గురించి ప్రార్థన చేస్తానక్క, ప్రార్థన చేసుకుందాం అక్క, ఇవే ఉండాలా. అవి కాకుండా ఏందో ఈ మధ్య సార్ మన గురించి వాక్యం చెప్పేస్తున్నాం
అంటారు. ఏం చేయాలి దాన్ని? ఏందో ఈ మధ్య 2-3 వారాల నుంచి సార్ మన గురించే చెప్తున్నాడు వాక్యం. శాంతిరాజన, దయచేసి సార్ మన గురించి చెప్తున్నాడనే మాట వినకూడదని నేను కోరుకుంటుండా. దేవుడు నాతో మాట్లాడాడు అనే మాట వినబడాలా మన సంఘంలోకి నుంచి. అయిన దేవుని స్తోత్రం కలుగును గాక. ఇట్లా చెబితే ఖచ్చితంగా బాధపడతారు, నాకు తెలుసు. ఇట్లా చెబితే ఖచ్చితంగా బాధపడతారు. అదిగో నా గురించి అంటారు. ఇప్పుడు మన గురించి అయినప్పుడు మారితే పోలా అన్న శాంతిరాజన, అవునా కాదు శాంతిరాజన? మన గురించి అయినప్పుడు మారితే పోలా. కొంతమందికి అట్లా నచ్చదు. తలే ఏం చెప్పాను నేను? నోటికి కళ్ళెం. అక్కడ కొంతమంది పాస్టర్ల గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు ఉండవమ్మా తల్లి, మన పాస్టర్ పెద్ద మౌలుడు కాదు, కానీ అసలు మారిపోయాడు మన పాస్టర్, ఇంత ముందులే కాదు. నిన్న యాకోబు సాక్ష్యం చెప్తున్నాడు, నాకు ఒక దొంగ దొరికిపోయాడు. నాకు నేను కూడా అనుకునేది, మా సార్ ఊరికే నెల్లూరు అంటున్నాడు, ఈ నెల్లూరు పిచ్చి బాలేదు మా సార్కి అనుకున్నాను నేను అనేసాడు. మాటల్లో పట్టేశాడు నేను. చాలామంది మన సంఘాలు అదే మాట అనుకున్నారు అప్పట్లో. నెల్లూరు ముత్తుకూరు మీద మైండ్ లేదు సార్కి అని చెప్పి చెప్పడమే కాకుండా అందరికీ చెప్పేశారు మన వాళ్ళు పోయి, మా సార్ ఎప్పటికైనా నెల్లూరు ముత్తుకూరులో ఉండడు, మీరు రాబాకండి చర్చికి అని చెప్పేసినట్టున్నారు. జనాభా మాత్రం ఎక్కువైపోయారు మనకు ముత్తుకూరులో. మన వాళ్ళే చాలామంది చెప్పారు బయట, మా సార్ ఎప్పటికైనా నెల్లూరుకి వెళ్ళిపోతాంటే మీరు రాబాకండి. బిడ్డరా, మంచిది, మన బిడ్డలు దేవుడు దీవించుకుని దాకా ఇబ్బంది లేదులే. నేను అమెరికాకు పోయినా ఆదివారం రావాల్సింది కదా ఇక్కడికి. ఆమె అన్న గట్టిగా, అమెరికాకు పోయినా ఆదివారం రావాల్సింది ఇక్కడికి. ఆదివారం రాకుండా ఎందుకు ఉంటాం? కష్టపడి కట్టుకున్న సంఘాన్ని ఎందుకు వదులుతాం? ఎవరి చేతుల్లో ఎందుకు పెడతాం? నా తర్వాత అల్లుళ్ళు చేస్తారు, కూతుర్లు చేస్తారు, లేదా దేవుడు ఎవరిని సేవకుని పిలుచుకుంటే వాళ్ళు చేస్తారు. సాగిపోద్ది. మనం ఎందుకు వదులుతాం సంఘాలు ఇంత కట్టుకొని ఊరుకోవడానికే? కానీ మన వాళ్ళకి ఏంటంటే చెప్పేశారు నా మీద బాగా, నెల్లూరు అని. పాస్టర్ మారిపోయాడు. డబ్బుండే వాళ్ళతో బాగా మాట్లాడతాడు. ఈ మధ్య నా మీద వచ్చిన కేసు ఇది. నాకు ఆశ్చర్యం వేస్తుంది. నేను ఎప్పుడు చూపించాను బట్ట నెల్లూరులో ఎడగాదులే, నెల్లూరులో వచ్చింది నా మీద కేసు. డబ్బుండే వాళ్ళతో బాగా మాట్లాడతానంటే ఎక్కువసేపు, డబ్బు లేని వాళ్ళతో 2 మాటలే. వీడి వల్ల నాకేం లాభం? ఏసేపు వల్ల నాకేం లాభం? రూపాయి ఏడు ఏసేపు తక్కువ మాటే. డబ్బు బాగా ఇచ్చే వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడాలి మనమని. వెళ్ళారా? నాకైతే అసలు గుర్తే లేదు. ఇట్లా మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళకి శాపమా ఆశీర్వాదం? చెప్పండి అన్న, మీరు శాపమా ఆశీర్వాదమా? జరగని దాన్ని జరిగినట్టు మాట్లాడుకున్నాం అనుకోండి, అది దెబ్బ బిడ్డ. అసలు అట్లా మనం మాట్లాడుకోకూడదు. ఎప్పుడు మనం కరెక్ట్ కళ్ళతో చూడాలా, మనకు సాక్ష్యం ఉండాలా, ఆధారం ఉండాలా. అప్పుడు ఏదన్నా మాట్లాడినా బాగుంటుంది. అసలు అప్పుడు కూడా మాట్లాడకూడదు మనము. దావీదు గారు ఏమంటారంటే, మీకు మంచి మాట చెప్తా బిడ్డ. దావీదు గారు ఏమంటారంటే, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించడం నాకు తైలాభిషేకం అని. నీతిమంతులు పాపం చేసినా కూడా నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడనమాట దావీదు గారు. వచ్చి మీకు చూపిస్తా. వారు దోషులుగా ఉన్నా, వారు దోషం చేసినా, వారు పాపం చేసినా కూడా నీతిమంతుల గురించి నేను ప్రార్థన చేస్తా, బయట చెప్పను అని చెప్పాడు. మరి మనమేందుకు ఏమి లేకపోయినా కూడా మన బిడ్డలు పాస్టర్ గారు డబ్బుండే వాళ్ళతో ఎక్కువ. నేను నిజంగా డబ్బుండే వాళ్ళతో ఎక్కువ ఉండే పని అయితే నాకు 8 లక్షల కారు దేవుడు ఈయనే ఇచ్చేవాడు కాదు. నాకు నేను నిజంగా డబ్బుండే వాళ్ళనే ఎక్కువ ప్రేమించే పని అయితే 6 లక్షల మందిలో నెల్లూరులో నాకు దేవుడు ఇచ్చి ఉండేవాడు కాదు. ఇదిగో ఇక్కడే ఈ పూరి గుడిసెలోనే పడిపోయి ఉండేవాడిని. ఇక్కడ ఈ మందికి కట్టబడేది కాదు కదా. నా మనస్సాక్షి ప్రభు తెలుసు కాబట్టి ఆయన ప్రేమించి మనల్ని, మన నీతి కాదులే, ఆయన ప్రేమించి ఇదిగో ఇంతగా విశాలంగా ప్రభు నడిపిస్తున్నాడు. కాబట్టి అట్లాంటి మాటలు కూడా మనం మాట్లాడకూడదు. నోటి కలివేసేయాలా, ఎట్లా పడితే మనం మాట్లాడకూడదు బిడ్డ. అది మనకే ఇబ్బంది అయిపోద్ది, మనమే చిక్కుపడిపోతాం. మన మాటలతో బైబిల్ ఒక మాట రాయబడింది, వాని మాటల వలన వాడు పట్టబడతాడు అంది బైబిల్లో. మనం ఎట్లా పడితే మాట్లాడేసామనుకోండి, మన మాటలే మనల్ని పట్టేసుకుంటాయి. వలలో బంధించబడిన ఒక జంతువులాగా అట్టు ఇట్టు కదలలేక ఇబ్బంది అయిపోద్ది బిడ్డ. నా 2 దండాలు పెట్టి చెప్తున్నానమ్మా, మీరు మాత్రం జాగ్రత్త, నెల్లూరులాగా ఉండబాకండి. మీరు మాటలు ఎట్టబద్దట వదలొద్దు. మీ మాట ఏమైనా పట్టేస్తాయి. సంవత్సరాల తరబడిన శాపము అంచులోనే ఉండిపోతారు. ఇంత ఆశీర్వాదం కూడా మీ జీవితంలో కనపడదు. ఒక మంచి ఇల్లు కట్టుకోలేరు, ఎప్పటికీ ఒక వాహనం, మంచి బండ్లు కొనుక్కోలేరు, మంచి వస్తువులు ఉండలేరు, మంచి తిండి తినలేరు, మంచి బట్టలు కట్టలేరు. అసలు అడ్డుబండ అయిపోద్ది మనకి, ఆశీర్వాదానికి శాపంగా మారిపోద్ది బిడ్డ. నా పిల్లలు మంచి గృహాలు కట్టుకొని, మంచి వాహనాలు తిరిగి, మంచి విలువైన స్థితిలో ఉండి, న్యాయాధిపతి బిడ్డలంటే ఒక రేంజ్లో ఉండాలని నేను కోరుకుంటుంటే, మాటల్లో పట్టుబడిపోతే అట్ట గంతలుగా మరి నోటి కళ్ళి వేయాలి మనం ఖచ్చితంగా. ఆ కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా.
లాస్ట్ది కాళ్ళకి దండ్ల. ఏందో దండలు అంటున్నారు మీరా? కాళ్ళకి చైన్లు కాదు, నాడాలు. కాళ్ళకి నాడాలు ఎందుకు వేస్తారన్నా అది చెప్పండి. ఎందుకు వేస్తారు? బర్రెలు ఎద్దులకు కానీ గుర్రాలకు కానీ నాడాలు ఎందుకు వేస్తారు? కాళ్ళు అరగకుండా ఒకటి, తర్వాత రెండోది అనా డెక్కలు అరగకుండా. సరే ఓకే, అది రెండు ఒకటేలే. ఇంకో పాయింట్ చెప్పండి ఆలోచించి. ఎందుకు మిమ్మల్ని ఆడట చూసా ఎంత ఇబ్బంది మీకు? దీవెనక్క, ఓ దీవెనక్క, ఐ కమాండ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. బయటిరా ఇంకా. అమ్మ ఉన్నారమ్మా, తల కఫమ్మ. కాళ్ళకి ఎందుకు నాడాలేస్తారంటే రెండో పాయింట్, అవి పరిగెత్తేటప్పుడు కానీ నడిచేటప్పుడు కానీ ఇబ్బంది లేకుండా కాళ్ళు బలంగా ఎక్కడ పెడితే అక్కడ జారిపోకుండా ఉండేదానికి. కాళ్ళు ఎక్కడ పెట్టినా అవి రాతి నేల అయినా మట్టిలో అయినా లేకపోతే ఏ ప్రదేశంలో అడుగులు వేసినా కూడా అది ఈజీగా తీయాలా. అది నడిచేటప్పుడు ఇబ్బంది పడకుండా, బలహీన పడకుండా, కాళ్ళు బలంగా ఉండేటట్లుగా, అరగకుండా, నడిచేటప్పుడు పరిగెత్తేటప్పుడు ఫాస్ట్గా వేగంగా పనిచేయడానికి, వేగంగా నడవడానికి, వేగంగా ముందుకెళ్ళడానికి కాళ్ళకి సపోర్ట్ చేస్తాయి. చెప్పులు ఎందుకు వేసుకుంటాం మనం? ముళ్ళు కూర్చుకుంటాయినా, అంతేనా? ఇంకేం కారణం లేదా అన్న? మనం కాళ్ళకి చెప్పులు ఎందుకు వేసుకుంటాం? శాంతిరోజన ముళ్ళు కూర్చుకోకుండా ఉండదు ఒక కారణం. కాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండదు రెండో కారణం. మూడోది, మన చెప్పులు ఉంటే చెప్పులు ఉన్నప్పుడు నడిచేంత ఫాస్ట్గా చెప్పులు లేనప్పుడు నడుస్తామా? మేము నడుస్తాం సార్ అనబాకండి, మామూలు చెప్పండి. కాళ్ళకు చెప్పులు ఉన్నప్పుడు ధైర్యంగా ముళ్ళ చెట్లలోనైనా అడుగులు ఫాస్ట్గా వేసుకొని వెళ్ళిపోతాం. కాళ్ళకి చెప్పులు ఉన్నాయి కాబట్టి. కాళ్ళకి చెప్పులు లేవనుకో ముళ్ళు చూసుకొని నిదానంగా నడుచుకుంటా వెళ్ళాలి. అదే చెప్పులు ఉంటే దన్ వేస్తారు. అట్లాగే గుర్రాలకు కూడా నాడాలు వేగంగా పరిగెత్తడానికి సహాయం చేస్తాయి. బిడ్డలారా, క్రైస్తవుల కాళ్ళకి నాడాలు ఎందుకు ఉండాలంటే దేవుని పనిలో పరిగెత్తడానికి. ఆమేనండి. ఏ పనిలో పరిగెత్తాలి? దేవుని పనిలో పరిగెత్తాలి. రెండోది, కష్టపడి పని చేయడానికి కూడా మన కాళ్ళు పరిగెత్తాల. భౌతికంగా సంపాదించుకోవాలంటే కష్టపడి పని చేయాలి. అందుకోసం మనం ప్రతి ఉదయం లేచి పనులకు వెళ్ళిపోవాలా. అది మాత్రం మీరు సూపర్ చేస్తున్నారు, ఇబ్బంది లేదు. ముత్తుకూరు వాళ్ళకి మాత్రం ఒక నాడా కాదు, ఒక్కొక్కరి 4 నాడాలు ఉన్నాయి. ఇంట్లో ఉండండి, రెస్ట్ తీసుకున్నట్టు అసలు ఉండరు. కూతురు పనికి పోయా, తల్లి పనికి పోయా, డాడీ పనికి పోయా, అమ్మ పనికి పోయా, తాత పోయా, అందరూ బాగా సంపాదించుకుంటున్నారు. మంచిదే, సంపాదించుకోవాలా. కానీ దేవుని పనిలో కూడా కాళ్ళు ఏం చేయాలా? పరిగెత్తాలా. దేవుని పనిలో కూడా పరిగెత్తాలా. ఆ పాటలో ఉంది కదా, మనం రాసిన పాటలో, మొర్దెకై అంచెవాండను పిలిపించి తాకీదులు ఇచ్చి, మీరు వీలంత త్వరగా, ఎంత వీలంత త్వరగా అన్ని కోటల్లో, అన్ని నగరాల్లో, అన్ని సంస్థానాల్లో ఈ పత్రిక అందించాలంటే అంచెవాండ్రు అని రాస్తారు. అంటే గుర్రాల మీద బయలుదేరి ఆ తాకీదులు పట్టుకొని ఎంత వీలంత త్వరగా మరణం ఆపివేయబడిందని ప్రకటించడానికి ఈ గుర్రాలు బహు వేగంగా పరిగెస్తాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొర్దెకై ఇచ్చిన తాకీదులు కొద్ది రోజుల్లోనే మొత్తం సంస్థానాలు తిరిగేసి ఆ గుర్రాలు స్పీడ్గా పరిగెత్తడం వల్ల అన్ని నగరాల్లో, అన్ని సంస్థానాల్లో పత్రికలు ఇస్తే యూదుల వధ ఆగిపోయింది ఆ రోజుల్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణాన్ని ఆపివేసాయి గుర్రాలు వేగంగా పరిగెత్తి. అలా వేగంగా పరిగెత్తడానికి కాళ్ళకి నాడాలు ఉండాలి. ఒకటి, కష్టపడి కుటుంబాన్ని పోషించుకోవడానికి మన కాళ్ళు వేగంగా ఉండాలి. దేవుని పనిలో కూడా మన కాళ్ళు వేగంగా ఉండాలి. 8:30 కూడా ఈరోజు చర్చి చాలామంది రాలా. 9 కూడా అప్పుడప్పుడు అటట. నాకు సంబంధం లేదు బిడ్డ, నేను ఎవరిని అడగదలుచుకోవాలా, నాకు అనవసరం. ఎందుకు అడిగి మిమ్మల్ని బాధ పెట్టాలా? నువ్వు దేవునికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తావో దేవుడు కూడా నీకు అంతే ప్రిఫరెన్స్ ఇస్తాడు. మనం దేవుని కోసం వెనక పరిగెత్తి కోట్లు ఇక్కడ కూర్చుకునేది ఏం లేదు. ఆ ఏడుపు, ఆ దిగులు, ఆ బాధ, ఆ రోగం, ఆ వ్యాధి తప్ప ఇంకేం సంపాదించుకుంటాం మన ఈ లోకం? చెప్పండి. ఈ భూలోకంలో సమాధానంగా బతకాలంటే మనకు కావాల్సింది కేవలం ఒక్క యేసు మాత్రమే. ఆమేనండి గట్టిగా. ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా మనసు నిండుగా నెమ్మదిగా ఉండాలంటే యేసయ్య ఒడి అవసరం మనకే. ఆ యేసయ్య ఒడికే 9కి, 9:30కి, 10కి వస్తే నాకేం సంబంధం? నాకేం ఇబ్బంది? 10కి కూడా రండి, వచ్చేలా మేము కూడా వెళ్ళిపోయి ఉంటాం. ఇబ్బంది ఏముంది? నాకు సంబంధం లేదు. నేను మిమ్మల్ని ఎందుకు అరవాలి? మీరెందుకు బాధపడాలా? నాకెందుకు వచ్చిన బాధ బిడ్డ? నీకు లేదు, నాకెందుకు? దేవుని దగ్గర క్షేమాన్ని పొందాలనుకున్నప్పుడు దేవుని కోసం పరుగుండాలా. గుర్రాల వలె పరిగించిన వాళ్ళకే దేవుడు ఈ భూమి మీద అన్ని సమకూరుస్తాడు. యేసునామములో ఆమేనన్న గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఒక్క ఆదివారంకి 4 దగ్గర పరిగిస్తున్నాం మనం. ఇప్పుడు
అవునా కాదా? ఏమంత అవసరం? 2 సంఘాలు చేసుకొని పడుకొని నిద్రపోతే అడిగేవాళ్ళు ఎవరు? నన్ను అడిగేవాళ్ళు ఎవరండి? పరిగెత్తితే కష్టపడితే రేపు ఆ సంఘాలు వృద్ధి అయితే నాకు దీవెనే. ఆత్మలు పెరగతారు, మంద పెరగద్ది, మంద పాలు పెరగతాయి. మంద పెరిగితే పాలు పెరగతాయి, పెరగవనా? మంద పాలు అంటే అర్థం తెలుసు కదా. మంద పెరిగితే జీతం పెరగద్దు, నాకు జీతం పెరిగితే తృప్తిగా ఉండొచ్చు. జీతం పెరగాలంటే మంద పెరగాల, మంద పెరగాలంటే కష్టపడాలా, పరిగెత్తాలా. నా ఫీల్డ్లో నేను పరిగెత్తాలి, మీ ఫీల్డ్లో మీరు పరిగెత్తాలి. మీరు లోకం విషయంలో పరిగెత్తుతున్నారు, దేవుని విషయంలో ఆగిపోతున్నారు. దేవుని విషయంలో ఆగిపోయి లోకంలో ఎంత పరిగెత్తినా గుండు సున్నే. ఏ సున్నా? గుండు సున్నా. యేసయ్య ఉంటే జీరో కూడా హీరో అయిపోతాడు. యేసునామములో ఆమేన్ గట్టిగా. యేసులో ఉంటే జీరో కూడా హీరో అయిపోతాడు, సున్నాలు కూడా హీరోలు అయిపోతారు. యేసయ్య లేకుండా పెద్ద ఉన్నా కూడా సున్నే, ఎంత ఉన్నా. అది తెలియదు కొంతమందికి. మీరు జాగ్రత్త మళ్ళారా, మీరు జాగ్రత్త, వచ్చిన మీరు జాగ్రత్త, నమ్మకంగా ఉండండి ప్రభు సన్నిధిలో. నేను ముగిచేస్తా. ఇంకా మనం అనుకుంటా ఆయన దగ్గర పడిపోయింది. ఐగుప్తు గుర్రాలను పోలిన వారమే బ్రతకాలని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు బిడ్డ. ఐగుప్తు గుర్రాల కళ్ళకి గంతలు, ఐగుప్తు గుర్రాల నోటికి కళ్ళెం, ఐగుప్తు గుర్రాల కాళ్ళకి నాడాలు ఎలా ఉన్నాయో మనకు కూడా కళ్ళు, నోరు, కాళ్ళు జాగ్రత్త కలిగి నమ్మకంగా మనం నడిస్తే ఈ భూలోకంలో బ్రతికినంతకాలం దేవుడు తన ఆశీర్వాద వస్త్రాలు కప్పి ఏ లోటు లేకుండా దేవుడు మనల్ని దీవిస్తాడు యేసు నామములో. నువ్వు ఈ బ్రతుకు బతికితే నీకు ఇల్లు కట్టించే బాధ్యత దేవుడిది యేసు నామములో. నీ పిల్లల్ని దీవించే బాధ్యత దేవుడిది. నీ వ్యాపారం దీవించే బాధ్యత దేవుడిది. ఉద్యోగం, వ్యవసాయం దీవించే బాధ్యత దేవుడిది. వస్తు వాహన సౌకర్యాలు కలిగి, ఉపకరణాలు కలిగి గొప్ప స్థాయిలో నేను ఉంచడం దేవుని బాధ్యత. కళ్ళ గంత లేనోడికి, కాళ్ళకి ఆ నాడాలు లేనోడికి, నోటికి కళ్ళు లేనోడి సంగతి నాకు సంబంధం లేదు. అది వాళ్ళ ఇష్టం, అంతే. మనం జాగ్రత్త పడదాం ఈ రోజు నుంచి. ఇంతవరకు ఒకవేళ నోరు ఎట్ట పడితే వదిలేస్తే కంట్రోల్ చేసుకో బిడ్డ. మనం జాగ్రత్తగా ఉండాలి, ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే దేవుడు సకల సమృద్ధి మన మీద కుమ్మరిస్తాడు యేసునామములో ఆమేన్ గట్టిగా. మన దేవుడు ధనవంతుడా పేదోడా? మన దేవుడు ధనవంతుడా పేదోడా? ధనవంతుడైన దేవుణ్ణి కలిగి ఉండి పేదరికంలో బతకడానికి సిగ్గుండబలే మనక. ఏముండాలన్నా? సిగ్గుండాలా. సిగ్గుండాలి బిడ్డ మనకి. మనం కలిగి ఉన్నది కదలకుండా కూర్చో ఉండే స్థిరమైన చలనం లేని వస్తువులు కదా మనం పూజించేది. కదిలే దేవుడు, మాట్లాడే దేవుడు, చూచే దేవుడు, వినే దేవుడు, సహకరించే దేవుడు, పలకరించే దేవుడు, ఓదార్చే దేవుడు, అర్థం చేసుకునే దేవుడు, కన్నీరు తుడిచే దేవుడు, చెయ్యి పట్టుకొని పైకెత్తే దేవుని ఆరాధిస్తున్నాం మనం యేసునామములో. ఇట్లాంటి దేవుణ్ణి కలిగి, ధనవంతుని దేవుణ్ణి కలిగి పేదరికంలో బతకడానికి సిగ్గుండాలా. ఇన్ని సంవత్సరాలు మీరు కాదు, మిమ్మల్ని కాదులే నేను అనేది, ఫీల్ అవ్వకండి. మీకు కొంచెం రోషం రావాలని చెప్తున్నా ఈ మాట. టీవీ ఒకడు కొనుక్కుంటారు, ఇంత పెద్ద టీవీ పెడతారు ఇంట్లో. దేనికి? కాపురాలు నాశనం చేసి టీవీ మాత్రం ఇంత పెద్ద కొనుక్కొని వస్తారు. సరైన వస్తువులు ఉండవు ఇంట్లో. ఫ్రిడ్జ్ పెట్టమంటే ఫ్రిడ్జ్ ఉండదు, నీళ్లు చల్లగా ఇవ్వమంటే అయినా ఫ్రిడ్జ్ దారు. ఫ్రిడ్జ్ కంటే ముందు టీవీ కావాలి వాళ్ళకి. ఏమనుకోబాకంటే అంటానని. ఇంట్లో సరైన బీరువా ఉండదు, ముందు టీవీ పెట్టేస్తారు ఫస్ట్. టీవీ ఇంట్లో సరైన ఇంకేం చెప్పండి, డబుల్ కాట్ మంచాలు ఉండవు, టీవీ. ఇంట్లో సరైన ఇంకేం చేద్దాం, ఇంకేముండే, డైనింగ్ టేబుల్, నలుగురు కూర్చొని తినగలిగే టేబుల్, తినే టేబుల్, అయ్యొద్దు, టీవీ. ఇంట్లో సరైన సోఫాలు ఉండవు, సరైన కుర్చీలు ఉండవు, టీవీ. బతుకుని నాశనం చేసేదానికి పెద్ద తెచ్చి పెట్టేసుకుంటారు. ఇక ఆశీర్వాదం లేదు. దాంతోనే జీవితం, దాంతోనే గడియలు, దాంతోనే. టీవీ ఉండకూడదని నేను చెప్పట్లేదక్క, ఉండాలి. అది దానివల్ల మన టైం ఎంత వేస్ట్ అయిపోతుంది. ఆడే మన జీవితం అంతా పోయింది కదా. అది కాదు ఆశీర్వాదం అంటే, టీవీ కదా ముందు మన ఆశీర్వాదం. ఇంట్లో ప్రతి వస్తువు ఉండాలి యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. బిడ్డ మీకు రోషం ఉంటే ఈ మాటలు తీసుకోండి అమ్మా, లేకపోతే వదిలేండి, ఏం ప్రాబ్లం లేదు. నేను ఎంతకాలం చెప్పేది చెప్పండి, ఎంతకాలం చెప్పేది బిడ్డ? నీ ఇంట్లో ప్రతి వస్తువు ఉండాలా. యోబు గ్రంథంలో ఏమో తెలుసా? నా ఇంటి వస్తువుల లెక్క చూడగా ఏది పోయి ఉండలేదని రాయబడింది బైబిల్లో. అంటే ఇంట్లో వస్తువులు అన్నీ ఉండాలి బిడ్డ మనకి. ఏమో దండ కొనుక్కోరా, దండ వద్దా, ఉంగరాలు వద్దా, పిల్లలకు బెటరా, ఇంతేనా మన జీవితాలు? ఇంతేనా? మన తాతలు ఆ వలలతోనే పోయారు. మన తాతలు ఆ గడపార, వాటిని ఏమంటారన్నా, వంకాయ అన్న, వంకాము, లేకపోతే ఏదో 2-3 వస్తువులు అంతే పోయి వాళ్ళ జీవితం తాగి వాళ్ళు పోయారు. వాళ్ళకి మీరు పుట్టారు, మీరు కూడా వంకంతోనే పోతారా? మనకు వద్దా ఆశీర్వాదం? వద్దా?
యేసు ప్రభు నమ్మకం సిగ్గు ఉండాలి. సిగ్గు మన ఇంట్లో అడుగు పెట్టి ఎట్లా తెలుసా, రే వీడిని దేవుడు ఆస్వాదించ అనుకోవాలంతే. వీడిని దేవుడు దీవించాడ్రా, వీరు ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు అని మనం చూసి ప్రజలు తెలుసుకోవాలా. అందుకని మనం బ్యాంకు దొంగతనం చేయమని చెప్పట్లా. నమ్మకం ఉన్న దేవుడికి నోటికి ఏం వేసుకోవాలన్నా, కళ్ళు వేసుకోవాలి, కళ్ళకే గంతలు, గుర్రక కాళ్ళకి నడాలు కట్టుకో. దేవుడి సొమ్ము దేవుడికి కరెక్ట్గా, దరిద్రం పోద్ది. దేవుడి సొమ్ము దేవుడికి ఇస్తే దరిద్రం పోద్ది. మాకే లేదు సార్, ఉండే 10 రూపాయలు ఇవ్వమ్మ కరెక్ట్గా దేవుడికి. దేవుడు తీస్తే కదా నిన్ను దేవుడు దీవిస్తాడు. బిడ్డ రోషంగా చెప్తున్నా, ధైర్యంగా చెప్తాను, మీ తండ్రిగా చెప్తున్నా. ఈరోజు అదిగో డైరెక్టర్ గారి ద్వారా నేను నా మనసు మారింది. అంతకుముందు రోజుల్లో నేను 100కి 30 రూపాయలు ఇచ్చేవాడు దేవుడికి, 100కి 30 రూపాయలు. ఇప్పుడు ఒక 2-3 వారాల నుంచి సగం దేవుడికి సగం నాకు అంతే. దేవుడు ఎంత ఇచ్చినా, కానుక ఎంత వచ్చినా సగం దేవుడికి సగం నాకు. 2-3 నెలల్లోనే నేను దేవుడికి ఎన్ని కార్యాలు చేయగలిగానంటే నా కళ్ళు తెరిచాడు దేవుడు. నేను ఫస్ట్ బాగుంటే మీరు బాగుండేవాళ్ళు. నేను మారా, మీరు మారలా, ఇంకా చాలామంది మారలా. పేదరికంలో ఇయ్య నా దేవుడికి. దేవుడు తప్ప నిన్ను లేవనెత్తే దిక్కే లేదు. నీ గుర్తుపెట్టుకు చెప్తున్నాను నేను ఈ మాట. వాక్యాలు చెప్పుకోవటం వెంటనే తప్ప నీ జీవితంలో ఆశీర్వాదం ఉండదు. ఎన్ని వాక్యాలు విన్నా ప్రభువును ప్రేమించే మనసు మనకుంటే, డబ్బు కంటే నేను దేవుడిని ఎక్కువ ప్రేమిస్తున్నాను అని నీ గురించి దేవుడు తెలుసుకోవాలంటే మన డబ్బుని దేవుడికి విసరాలట. నీళ్ల మీద ఆహారం వేయాలి యేసునామంలో. ఒకరోజు తిరిగి మళ్ళీ మన అందరికి వస్తుంది. అది ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈగిపోతే నాకు సంబంధం లేదండి, నాకెందుకు. నేను చెప్తున్నాను కదా, నా దేవుడు నన్ను పేదవాడిగా మాత్రం ఉంచడం నాకు అర్థమైపోయింది. ఆమెనానండి. నెల్లూరులో మంచి ఇల్లు ఇస్తాడు దేవుడు నాకు. మీరు చూస్తారులే, అందరూ వస్తారు కదా. మామూలు ఘటన, ఆ పాస్టర్ ఈ పాస్టర్ లాగా నేను రేకులు ఇంట్లో ఉంటాను. మందిరమే నాకు ముందు నేను రేకులు ఇంట్లో ఉన్నాను పుట్ల. 2-3 ఫ్లోర్లు కట్టాలా, అది నా కోరిక. 1 కాదు 5-6 ఇల్లు కట్టాలా. నా బిడ్డలకి ఆస్తిగా ఇచ్చిపోవాలి నేను. నా బిడ్డలు నాలాగా పేదరికలు బతకూడదు, అది నా కోరిక. మరి మీరు ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను, మీకు రోషం రావాలని. కనీసం కొంత మనం పైకి లేవాలి కదా. మన తాతలు ఎట్టుండారో, మన నాన్నలు ఎట్టుండారో, మనం ఎట్టున్నాం, రేపు మన పిల్లలు కూడా అంతేనా. ఇంకెందుకు వేసే నమ్ముకుంది మనము. పరలోకం ఒక్కడ చాలా, భూమి మీద మనకు ఆశీర్వాదం వద్దా. పరలోకం ఒక్కడ చాలా. కృపమ్మ, నాకు పరలోకం ఉంటే చాలు, ఈ లోకంలో ఏం వద్దు అనబాకు. మన యేసయ్య ధనవంతుడు, పరలోకంలో బాగుండాలి, భూమి మీద కూడా బాగుండాలనా. పెంట కుప్పల మీద పడి ఉన్న వారిని లేవనెత్తే దేవుని ఆరాధిస్తున్నాం మనం యేసునామంలో. లేపి రాజులతో కూర్చోబెడతాడు. రాజులతో నమ్మకంగా దేవుని సొమ్మి దేవుడికి నువ్వు. నిన్ను ధనవంతురాలు చేయకపోతే నన్ను అడుగు లెక్క. తల సగం తీసేస్తా యేసునామంలో, అంతే. ఎక్కడికి తీసేస్తా, తిరగతా రోడ్డు మీద. మాట తప్పడానికి మన దేవుడు చేతకాని దేవుడు కాదు, ఆయన నమ్మదగిన దేవుడు. డబ్బు కంటే నేను దేవుడిని ఎక్కువ ప్రేమిస్తున్నానని నిరూపించాలి నువ్వు. ఇంట్లో కొంచెం కష్టంగా ఉంది నాకైతే, సగానికి సగం దేవుడికి ఇస్తుంటే నాకు కొంచెం అయినా పర్వాలే. నా దేవుడి కంటే ఎక్కువ లేదు నాకు, సగం దేవుడికి. ఈసారి పాటలు కూడా నేనే చేయాలని కోరిక నాకు. 2 పాటలు చేయాలా, 2 లక్షలు ఖర్చు పెట్టాలి ఈసారి ప్రభు కోసం. ఏదైనా నా దేవుడి కంటే ఎక్కువేం లేదు అని నా ఉద్దేశం. మరి మీ ఉద్దేశం ఏంది? మాకు చాలట్లేదు సార్, మాదే మాకు చాలట్లా. ఇంకెప్పటికీ చాలదు. గుర్తుపెట్టుకో, నీ జీవితంలో నువ్వు పైకి లేలేవు ఇంకా. నా బిడ్డలుగా కొంచెం గాయపడినా మంచి మాటలు చెప్తున్నాను మీకు. యేసయ్య తప్ప మిమ్మల్ని లేపేవాడు లేడు. ఇట్టే చచ్చిపోతారు మీరు చెప్తున్నాను. ఆ కనీసం టైల్స్ కూడా వేసుకోకుండా జీవితాలు అయిపోతాయి. టైల్స్ కనీసం మట్టి మీద అయిపోతాయి మన జీవితాలు లాస్ట్కి. ఆ మట్టి 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 చుట్టూ ప్రహరీ గోడ కట్టి, లోపల టైల్స్ వేసుకొని, మంచి గేటు పెట్టుకొని, 2 బైకులు కొని, లోపలికి వచ్చి ముందు రేకులు వేసుకొని, లోపలంతా మంచి వస్తువులు పెట్టి, అది కదా ఆశీర్వాదం మనకే. రే, వాళ్ళు యేసుని నమ్ముకున్న తర్వాత వాళ్ళ జీవితాలు బాగుపడ్డారా? వాళ్ళు ప్రభువుని నమ్ముకున్న తర్వాత వాళ్ళ బ్రతుకులు బాగుపడ్డారా? చెప్పుకోవాలి మన ఊర్లో మన గురించా. పిసినారి సంఘానికి హల్లెలూయా, యేసు రక్తమే జయం, ఆమేన్, కమ్ అవుట్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. బిడ్డలారా, ఏమనుకోబాకండి. ఈరోజు కొంచెం ఆవేశం వచ్చేసింది, ఉన్నదని చెప్పేస్తున్నానులే. ఇంక మళ్ళీ ఎప్పుడు చెప్పనేట. ఇప్పుడు అంతా మారిపోలే మనం. ఆ ప్రేమ అంతా ప్రేమే. దేవుడి మళ్ళీ దీవించబోతున్నాడు, దేవుడి మళ్ళీ ఆశ్రయించబోతున్నాడు. పో ఏడబోయేది తలకాయ ఏం బావు. యేసయ్యకి ఇచ్చేదాకా మన బతుకులు బాగుపడి చెప్తున్నా బిడ్డరా. మీ తండ్రిగా నేనే చెప్తున్నాను, నా ప్రభుకి నేను ఎప్పుడైతే ఇవ్వడం స్టార్ట్ చేశానో నా జీవితం మారిపోయింది. యేసునామములో ఆమేనండి. అమ్మా, ఒక 7-8 నెలల క్రితం గురువారంకే డబ్బులు అయిపోయాయి నా ఇంట్లో. శుక్రవారం ఉండేది కాదు పెరుగు ప్యాకెట్, మళ్ళీ శుక్రవారం శనివారం పెరుగు ప్యాకెట్లే ఆయిల్కి పెట్టుకునేది. అంత దరిద్రం. నేను ఏడ్చే దేవుడి దగ్గర, ఏంది ప్రభువా
12-13 సంవత్సరాల సేవలో ఎందుకు ఇట్ట అయిపోయింది, ఏంది నువ్వు దీవించబడ్డానో, ఎందుకు ఇలా జరుగుతుందంటే దేవుడు నాకు చెప్పాడు, రే నువ్వు కరెక్ట్గా తీస్తున్నావు, అసలు నువ్వు నా సొమ్ము నాకు కరెక్ట్గా ఇస్తున్నావా? ప్రభు మేము కూడా ఇవ్వాలా, సేవ చేసేవాళ్ళమే, మేము మొత్తం తినబల్లే, నీకు ఒక న్యాయమా, నా బిడ్డ ఒక న్యాయమా? నువ్వు కరెక్ట్గా ఉండాలి, నువ్వు నా సొమ్ముని నా కోసమే వాడాలి, నా పనిలోనే వాడాలి, నీ ఇంట్లో వాడుకోకూడదు, నమ్మకం ఉండు, నువ్వు నమ్మకం ఉంటే నేను నమ్మకం ఉంటా అని చెప్పాడు దేవుడు. ఒకటే తీర్మానం చేసుకున్న ప్రభుకి, ఈరోజు బిడ్డ ఆదివారంతో పని లేకుండా బ్రతికిస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వచ్చేటప్పుడు కూడా వండర్ఫుల్ టిఫిన్ చేసి వచ్చాం మేము ఈరోజు ఉదయాన. వండర్ఫుల్ చెప్పలే, మళ్ళీ మీకు ఎందుకు వచ్చిన బాధ, మరి చెప్పకూడదు ఆయన్ని. దేవుడు అది తీసేశాడు, ఇంకా డబ్బు కూడా చూడబల్లే. నా ప్రభువుకి ఇస్తుంటే ఈ ద్వారం కాకపోతే ఇంకో ద్వారం తెరుస్తాడు దేవుడు. యేసునామములో ఆమేనండి. ఈ ద్వారం కాకపోతే ఇంకో ద్వారం. మనుషుల మీద ఆధారపడి సేవ చేయట్లా, యేసు కొరకు దేవుని కోసం సేవ చేస్తున్నాను, ఆయన ఏ దిక్కు నుంచి అయినా. కానీ ముత్తుకూరు బిడ్డల్లో మాత్రం చాలామంది దేవుడికి ఇచ్చేవాళ్ళు లేరు. ఎట బాగుపడతారక్క చెల్లి, ఎట దీవించబడతారు తల్ల, ఎట దీవించబడతారు? ఆ 10 రూపాయలు ఆ 10 రూపాయలు రూపాయి కదా దేవుడు నేను అడిగింది, అదన్నా నమ్మకంగా తీ. 2 రూపాయల తర్వాత తీద్దు, రూపాయి కరెక్ట్గా తీసిపెట్టి నువ్వు దేవుడికి ఇచ్చిన తర్వాత తిను, అది నీకు ఆశీర్వాదం. నీ స్థితి మారదు తమ్ముడా, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతావు. అమ్మా ఆ మట్టే ఆ గోడలే, నేను చెప్తున్నాను కదా, నా తండ్రిగా మీ తండ్రిగా నేను మీరు అట్లా ఉండడం నాకు ఇష్టం లేదు. మనం ఉన్నతంగా దీవించబడతాం బిడ్డ. మన దేవుడు ధనవంతుడు. ఐగుప్తు గుర్రాల మాదిరిగా యేసు కొరకు రోషం కలిగి బతుకుదుముగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. చిన్న పల్లవి బట్టి ప్రార్థన చేసుకుందాం. ఇంకా 4 నిమిషాలు ఉంది నా టైంకి, 4 నిమిషాలు ఉంది. 4 నిమిషాలు అప్పటి పెడతా, పల్లవి పెట్టి. చప్పుడు పడదాం. స్తోత్ర గాఢాంధకారమైన నిర్జీవలోయలోనైనా నన్ను నడుపుచున్నావు, అలసిపోనివ్వక. గాఢాంధకారమైన నిర్జీవలోయలోనైనా నన్ను నడుపుచున్నావు, అలసిపోనివ్వక. నా కన్నుకు గంతలు కట్టి నా నోటికి కళ్ళెము వేసి, నా కనులకు గంతలు కట్టి నా నోటికి కళ్ళెము వేసి, మిడతల గంతులు వేయుచు నిన్ను ప్రకటించే కృపనిచ్చితివి. మిడతల గంతులు వేయుచు నిన్ను ప్రకటించే కృపనిచ్చితివి. యేసయ్యా నా సారథి, నన్ను నడుపుచున్నావు, నాపై స్వారీ చేయుచు, నీ చిత్తము చేయుటకు నాపై స్వారీ చేయుచు, నీ చిత్తము చేయుటకు. అగ్ని రథ సారథి, నీ రథాశ్వముగా, కృపయే నీ రథముకు, నీ రథానికి గుర్రంగా ఉండాలి ప్రభువా. ప్రకాశ్ స్టార్టింగ్ పల్లవే చరణమా, పల్లవే స్టార్టింగ్ పల్లవి అంటే వచ్చిన పెట్టావే. ఓకే ఉండి చప్పుడు పడదా. బిడ్డ నేను గాయపరచాలని కదమ్మా, అమ్మా లేయమ్మా, రోషం తెచ్చుకో. ధనవంతులను దేవుడిని పెట్టుకుని ఎందుకు తెలియని మనం బాధపడాలి. మనం పట్టుకోయేసాను గట్టిగా, జాగ్రత్తగా ఉందాం. ప్రభు దీవించిన ఖచ్చితంగా. గాఢాంధకారమైన నిర్జీవలోయలోనైనా నన్ను నడుపుచున్నావు, అలసిపోనివ్వక. డబ్బెంత, దాని బతుకెంత? దేవుడి కంటే మన డబ్బు ఎక్కువ కాదు ఎప్పటికీ. నన్ను నడుపుచున్నావు, అలసిపోనివ్వక. నా కనులకు గంతలు కట్టి
గంతులు వేయుచు నిన్ను ప్రకటించే కృపనిచ్చితివి. మిడతలా గంతులు వేయుచు నిన్ను ప్రకటించే కృపనిచ్చితివి. యేసయ్యా నా సారథి నన్ను నడుపుచున్నావు, నాపై స్వారీ చేయుచు నీ చిత్తము చేయుటకు, నాపై స్వారీ చేయుచు నీ చిత్తము చేయుటకు, నాపై స్వారీ చేయుచు నీ చిత్తము చేయుటకు, నాపై స్వారీ చేయుచు నీ చిత్తము చేయుటకు. నీ రథ సారథి నీ రథాశ్వముగా, కృపయే నీ రథముకు నన్ను బంధించెను. కృపయే రథ సారథి నీ రథాశ్వముగా, కృపయే నీ రథముకు నన్ను బంధించెను. మరణ శాసనము రద్దు చేయబడెననే, కృపావార్త ప్రకటించుటకు విశ్వమంతా సంతరించబడెనని ఆజ్ఞ జారీ చేసితివి. మరణ శాసనము రద్దు చేయబడెననే, కృపావార్త ప్రకటించుటకు విశ్వమంతా సంతరించబడెనని ఆజ్ఞ జారీ చేసితివి. హల్లెలూయా. కరే రా 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 రా, కరా రా రా రా, కరే రా 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 రా, కరా రా రా రా, ఆహా ఆహా, కరే రా 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 రా, కరే రా యేసయ్యా నన్ను ఒక గుర్రంగా చెయ్యయ్యా, నన్ను గుర్రంగా చేయి. నీకు ఒక నమ్మకంగా బ్రతకాలి తండ్రి, నమ్మకంగా జీవించాలి తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డలారా 50 నిమిషాలకి మించి చెప్పకూడదని నేను అనుకున్నా. ఈరోజు 52 నిమిషాలు అయింది. ఇంతటితో మనం ఆపేద్దాం. ఏదైనా మిగిలి ఉంటే వచ్చే వారం మాట్లాడుకుందాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయను గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.